కాలం ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఆ కాలంతో పాటు పరిగెత్తి చూడు, నీ జీవితం ఎందుకు మారదు? నిజాయితీకి రుజువు అవసరం లేదు, కాలమే అన్నిటినీ నిరూపిస్తుంది. డబ్బుతో సౌకర్యాలు కొనొచ్చు కానీ సంతృప్తి, ప్రశాంతతను మాత్రం సంపాదించుకోవాల్సిందే. ఒకరిని వారు ఉన్నట్లుగానే అంగీకరించండి, అప్పుడే వారితో బంధం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సలహా కన్నా చౌకైంది ఏదీ లేదు, అనుభవం కన్నా ఖరీదైంది ఏదీ లేదు. పొరపాటు జరిగినప్పుడు అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే ఆ బంధం ఎప్పుడు హృదయానికి చేరువుగా ఉంటుంది. జీవితంలో కోరుకున్న ప్రతిదీ పొందవలసిన అవసరం లేదు, కానీ పొందిన దాన్ని కాపాడుకోవటం ముఖ్యం. అవసరానికి మించిన ఆశ, అదుపులేని కోపం ప్రశాంతతను దూరం చేస్తాయి. ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే జీవితం పరమానందంగా ఉంటుంది. మీరు సంపాదించేది బాగా జీవించటానికి, అంతేకాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవటానికి కాదు. బాధ నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం, దాని నుంచి ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా పనిలో బిజీ అయిపోవటమే. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేయాలనే మనస్తత్వం ఉండకూడదు. అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదకరం. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదన ఇవన్నీ గెలుపునిచ్చినకు మెట్లు. నీ గొప్పతనం గురించి 10 మంది చెప్పుకోవాలి, నువ్వు కాదు. నీలో చెడును నువ్వే గమనించుకోవాలి, చుట్టూ ఉన్నవాళ్ళు కాదు. అవసరం లేని వారి గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకేం చేసినా మీ విలువ తెలియదు. కేవలం శక్తి కాదు, వ్యూహం ఉన్నవారే గెలుస్తారు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావటం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావటం నిజమైన అదృష్టం. ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా వదిలేస్తారో చెప్పడం చాలా కష్టం. అబద్ధాల ద్వారా లభించే ఆనందం ఎప్పుడు భయం, సిగ్గుతో కూడి ఉంటుంది. ఆవేశంలో నువ్వెవరితోనైనా గొడవపడు, కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అని అనిపిస్తే మాత్రం క్షమించమని అడగటానికి సందేహపడకు. నమ్మకం లేని చోట ప్రేమ లేదు అని ఎవరూ అనరు. ప్రేమ ఉన్న చోటే గొడవలు, అనుమానాలు ఉంటాయి. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. నిజమైన ప్రేమ ఓడిపోదు అంటారు. అవును, నిజమే, ఓడిపోదు, కాకపోతే ఒంటరిని చేస్తుంది, అంతే. ఎవరిని అతిగా నమ్మకు, అతడే రేపు నీకు శత్రువు కావచ్చు. ఎవరిని ద్వేషించకు, రేపు తానే నీకు నేస్తం కావచ్చు. ఏ విషయంలోనైనా మితి మీరకూడదు. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు. మీరు మంచివాళ్ళైతే ఎవరిని నిందలు వేసినా మీ వాల్యూ తగ్గదు. ఎలాంటి బాధకైనా మీ అనుకున్న వారి పలకరింపుకు మించిన ఔషధం లేదు. ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకు, అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివవుతావు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్ప నీ అరిచేతి గీతలు కావు. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేకుంటే తొక్కేస్తారు. గెలిచిన వారు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడిన వారు భగవద్గీత గురించి చెప్పినా
చెత్తగానే ఉంటుంది. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే చాలు, ఆ జీవితం హాయిగా సాగిపోతుంది. లేకుంటే జీవితం వ్యర్థమవుతుంది. నింద వేయటం సులభం, ఆ నిందను మోయటం కష్టం. నీతులు చెప్పడం తేలిక, ఆచరించటం కష్టం. అబద్ధాలు చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమై కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుంది. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం. దీనిలో గెలవటాలు, ఓడిపోవటాలు అంటూ ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. రేపు అనే దాన్ని చూస్తారో లేదో తెలియని బ్రతుకులు, కక్షలు, పగలు, పంతాలు. ఎందుకు? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవించాలి. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మీరు లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మీతోనే ఉంటుంది. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మాది అంటారు. సాయం చేస్తే మంచివారు, లేకపోతే చెడ్డవారు అంటారు. డబ్బు ఇస్తే మనవారు అంటారు, ఇవ్వకపోతే పగవారు అంటారు. ఇదే నేటి సమాజం. ప్రాణం ఉన్నంతకాలం మట్టి మీ కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక మట్టి శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మీది కాదు. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక చీపురు దెబ్బకు మొత్తం పోతుంది, అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మీరైనా అంతే. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్ ఇంకా మిగిలి ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మీదే. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో శత్రువులు మాత్రం ఉండకూడదు. ఇంట్లో పోరు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా ప్రశాంతంగా బ్రతకలేరు. రంగులు మార్చే ఊసరవెల్లి కన్నా అవసరాన్ని బట్టి ముఖాలు మార్చే మనుషులు చాలా ప్రమాదకరం. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోవాలి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. విజయం నీదే. కొన్నిసార్లు చెవికి గుచ్చిన మాటలే మనసుకు మందులవుతాయి. వినగానే నొప్పించిన వాక్యాలే జీవితానికి దారి చూపుతాయి. సవాళ్ళను ప్రేమించాలి, ఓటమిని స్వీకరించగలగాలి, కష్టాలను తట్టుకోవాలి, నేర్చుకోవటం కొనసాగించాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. జీవితం మారిపోవడానికి సంవత్సరాలు అవసరం లేదు. మారాలనే ఆలోచన మనసులో వస్తే చాలు, ఆ మరుక్షణమే మనిషిలో మార్పు మొదలవుతుంది. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరొకరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధాన్ని బ్రతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. నిజాన్ని బ్రతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలైతే అబద్ధాలు అనుమానాలు అవుతాయి. నీ ముందు నుండి దాడి చేసే శత్రువు కన్నా నీ వెనక ఉండి గోతులు తీసే మిత్రుడే భయంకరమైన వాడు. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. మొలకెత్తటం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. కోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపు అవ్వచ్చు. శాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతతో పాటు సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. నిన్ను చూసి నవ్వేవారు నవ్వుతూనే ఉంటారు, ఏడ్చేవారు ఏడుస్తూనే ఉంటారు, వెనక గోతులు తవ్వేవారు తవ్వుతూనే ఉంటారు. నువ్వు విజయం సాధించాక నిన్ను పొగిడేందుకు కూడా వాళ్లే ముందుంటారు. నష్టం జరిగిన తర్వాత సలహా ఇవ్వటం మరణాంతరం మందు ఇవ్వటం వంటిది.
నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పంట నాశనం అయితే మరో దానివల్ల మనిషి నాశనం అవుతాడు. జీవితం ఒక పెన్సిల్ లాంటిది. మీరే దానితో కథ రాస్తారు. మార్గం వంకరైనా చివరికి అందమైన చిత్రమే అవుతుంది. మనిషికి ఔషధం. కొందరు బాధను కలిగిస్తే మరికొందరు మనసుకు శాంతిని చేకూరుస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ దగ్గరికి రావటానికి కూడా భయపడేలా జీవితంలో ఎదగాలి. అదే నిజమైన గెలుపు. ఇతరులు ముందుకు వెళ్ళారని వారిని ద్వేషించే బదులు మీరెందుకు వెనకబడ్డారో ఆలోచించి ముందుకు సాగండి. ప్రపంచంతో కాదు, మీతో మీరు పోటీ పడండి. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎందుకంటే భవిష్యత్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ నిన్ను నువ్వు మార్చుకోవటానికి ఒక అవకాశం ఇస్తుంది. అదే ఈరోజు. మార్పు తేదీల్లో కాదు, నీ ఆలోచనలో రావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.